సామాన్లు బాగుండాలాంటి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా మెగా కోడలపై దారుణమైన ట్రోలింగ్, ఆంటీలా ఉందంటూ బాడీ షేమింగ్కి దిగడం పట్ల కొంతమంది ఆకతాయిలపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఒక అమ్మాయి తల్లి అయిందంటే చాలు ఆమె శరీరం మీద పడి ఏడవడం కామన్ అయిపోయింది. హీరో వరుణ్ తేజ్ భార్య మెగా కోడలు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడు బాడీ షేమింగ్ బారిన పడ్డారు. రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళిన లావణ్యను చూసి నెటిజన్లు ఆంటీ అంటూ చీప్ కామెంట్స్ చేస్తూ దారుణమైన ట్రోలింగ్కి దిగారు. అసలు మాతృత్వం అంటే ఏంటో తెలియని ఆ ఆకతాయిలకి ఒక తల్లి పడే కష్టం, ఆమె బాడీలో వచ్చే హార్మోన్ల చేంజెస్ గురించి ఏ పాటి జ్ఞానం ఉంది? మెగా కోడలిపై జరుగుతున్న ఈ చీప్ ట్రోలింగ్ వెనుక అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. లావణ్య త్రిపాఠి రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గెస్ట్గా వచ్చారు. అక్కడ ఆమె గతంతో పోలిస్తే కొంచెం బొద్దుగా, బరువు పెరిగి కనిపించారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ఆకతాయిలకి ఒక పాయింట్ దొరికినట్లయింది. అరే, తనిప్పుడే కదా ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా, అయ్యో ఏంటి లావణ్య ఇలా అయిపోయింది, అసలు ఆంటీలా తయారైంది అంటూ దారుణమైన బాడీ షేమింగ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఒక హీరోయిన్ గ్లామర్గా ఉంటేనే పొగడడం, పెళ్ళయి పిల్లలు పుట్టాక సహజంగా వచ్చే బాడీ షేప్స్ మార్పులను చూసి ట్రోల్స్ చేయడం ఈ సోషల్ మీడియా వైరస్గా మారిపోయింది. అమ్మతనం అనేది ఒక అద్భుతం. ఆ సమయంలో హార్మోన్ల చేంజెస్ కామన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో పవిత్రమైన అద్భుతమైన ఘట్టం. అమ్మతనం అనేది ఒక అద్భుతం. ఆ సమయంలో హార్మోన్ల చేంజెస్ కామన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో పవిత్రమైన అద్భుతమైన ఘట్టం. గర్భధారణ సమయంలోనూ ప్రసవాంతరం మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల చేంజెస్ వల్ల బరువు పెరగడం అనేది 100% న్యాచురల్ ప్రాసెస్. ఐశ్వర్య రాయ్ నుంచి కాజల్ అగర్వాల్ దాకా ఏ స్టార్ హీరోయిన్ అయినా సరే తల్లి అయ్యాక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ను ఫేస్ చేసిన వారే. బిడ్డకు జన్మనిచ్చి ఆ చిన్నారి వాయువ్ తేజ్ను చూసుకుంటూ తన కుటుంబాన్ని లీడ్ చేస్తున్న లావణ్యపై ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం, ట్రోల్స్ కోసం ఒక తల్లిని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? ఈ దారుణమైన ట్రోలింగ్ చూసి మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియాలో రచ్చలేపేశారు. మీ ఇంట్లో తల్లులు, చెల్లెలు లేరా? ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళను గౌరవించడం చేతగాదా అంటూ ట్రోలర్స్కి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సపోర్ట్ లావణ్య త్రిపాఠి ట్రెండింగ్లోకి వచ్చింది. అందం, అభినయం ఉన్న హీరోయిన్లు కేవలం బాడీ షేమింగ్ పేరుతో కిందకి లాగాలని చూస్తే ఈ నీచమైన సంస్కృతికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్స్తో ఆడియన్స్ను అలరించిన లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రస్తుతం తన మాతృత్వపు తీపి జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రోల్స్ చూసి మన లావణ్య అస్సలు కంగారు పడదు. మెగా ఫ్యామిలీ కోడలిగా, ఒక పవర్ఫుల్ మదర్గా ఆమె మరింత స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తుంది. లావణ్య త్రిపాఠి రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గెస్ట్గా వచ్చారు. అక్కడ ఆమె గతంతో పోలిస్తే కొంచెం బొద్దుగా, బరువు పెరిగి కనిపించారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ఆకతాయిలకి ఒక పాయింట్ దొరికినట్లయింది. అరే, తనిప్పుడే కదా ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా, అయ్యో ఏంటి లావణ్య ఇలా అయిపోయింది, అసలు ఆంటీలా తయారైంది అంటూ దారుణమైన బాడీ షేమింగ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఒక హీరోయిన్ గ్లామర్గా ఉంటేనే పొగడడం, పెళ్ళయి పిల్లలు పుట్టాక సహజంగా వచ్చే బాడీ షేప్స్ మార్పులను చూసి ట్రోల్స్ చేయడం ఈ సోషల్ మీడియా వైరస్గా మారిపోయింది. అమ్మతనం అనేది ఒక అద్భుతం. ఆ సమయంలో హార్మోన్ల చేంజెస్ కామన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో పవిత్రమైన అద్భుతమైన ఘట్టం. అమ్మతనం అనేది ఒక అద్భుతం. ఆ సమయంలో హార్మోన్ల చేంజెస్ కామన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో పవిత్రమైన అద్భుతమైన ఘట్టం. గర్భధారణ సమయంలోనూ ప్రసవాంతరం మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల చేంజెస్ వల్ల బరువు పెరగడం అనేది 100% న్యాచురల్ ప్రాసెస్. ఐశ్వర్య రాయ్ నుంచి కాజల్ అగర్వాల్ దాకా ఏ స్టార్ హీరోయిన్ అయినా సరే తల్లి అయ్యాక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ను ఫేస్ చేసిన వారే.
బిడ్డకు జన్మనిచ్చి ఆ చిన్నారి వాయువు తేజ్ను చూసుకుంటూ తన కుటుంబాన్ని లీడ్ చేస్తున్న లావణ్యపై ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం, ట్రోల్స్ కోసం ఒక తల్లిని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? ఈ దారుణమైన ట్రోలింగ్ చూసి మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియాలో రచ్చలేపేశారు. మీ ఇంట్లో తల్లులు, చెల్లెళ్ళు లేరా? ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళను గౌరవించడం చేతగాదా అంటూ ట్రోలర్స్కి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సపోర్ట్ లావణ్య త్రిపాఠి ట్రెండింగ్లోకి వచ్చింది. అందం, అభినయం ఉన్న హీరోయిన్లు కేవలం బాడీ షేమింగ్ పేరుతో కిందకి లాగాలని చూస్తే ఈ నీచమైన సంస్కృతికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్స్తో ఆడియన్స్ను అలరించిన లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రస్తుతం తన మాతృత్వపు తీపి జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రోల్స్ చూసి మన లావణ్య అస్సలు కంగారు పడదు. మెగా ఫ్యామిలీ కోడలిగా, ఒక పవర్ఫుల్ మదర్గా ఆమె మరింత స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తుంది. లావణ్య త్రిపాఠి రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గెస్ట్గా వచ్చారు. అక్కడ ఆమె గతంతో పోలిస్తే కొంచెం బొద్దుగా, బరువు పెరిగి కనిపించారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ఆకతాయిలకి ఒక పాయింట్ దొరికినట్లయింది. అరే, తనిప్పుడే కదా ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా అయ్యో ఏంటి లావణ్య ఇలా అయిపోయింది, అసలు ఆంటీలా తయారైంది అంటూ దారుణమైన బాడీ షేమింగ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఒక హీరోయిన్ గ్లామర్గా ఉంటేనే పొగడడం, పెళ్ళయి పిల్లలు పుట్టాక సహజంగా వచ్చే బాడీ షేప్స్ మార్పులను చూసి ట్రోల్స్ చేయడం ఈ సోషల్ మీడియా వైరస్గా మారిపోయింది. అమ్మతనం అనేది ఒక అద్భుతం. ఆ సమయంలో హార్మోన్ల చేంజెస్ కామన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో పవిత్రమైన, అద్భుతమైన ఘట్టం. అమ్మతనం అనేది ఒక అద్భుతం. ఆ సమయంలో హార్మోన్ల చేంజెస్ కామన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో పవిత్రమైన, అద్భుతమైన ఘట్టం. గర్భధారణ సమయంలోనూ, ప్రసవాంతరం మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల చేంజెస్ వల్ల బరువు పెరగడం అనేది 100% న్యాచురల్ ప్రాసెస్. ఐశ్వర్య రాయ్ నుంచి కాజల్ అగర్వాల్ దాకా ఏ స్టార్ హీరోయిన్ అయినా సరే తల్లి అయ్యాక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ను ఫేస్ చేసిన వారే. బిడ్డకు జన్మనిచ్చి ఆ చిన్నారి వాయువు తేజ్ను చూసుకుంటూ తన కుటుంబాన్ని లీడ్ చేస్తున్న లావణ్యపై ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం, ట్రోల్స్ కోసం ఒక తల్లిని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? ఈ దారుణమైన ట్రోలింగ్ చూసి మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియాలో రచ్చలేపేశారు. మీ ఇంట్లో తల్లులు, చెల్లెళ్ళు లేరా? ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళను గౌరవించడం చేతగాదా అంటూ ట్రోలర్స్కి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సపోర్ట్ లావణ్య త్రిపాఠి ట్రెండింగ్లోకి వచ్చింది. అందం, అభినయం ఉన్న హీరోయిన్లు కేవలం బాడీ షేమింగ్ పేరుతో కిందకి లాగాలని చూస్తే ఈ నీచమైన సంస్కృతికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్స్తో ఆడియన్స్ను అలరించిన లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రస్తుతం తన మాతృత్వపు తీపి జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రోల్స్ చూసి మన లావణ్య అస్సలు కంగారు పడదు. మెగా ఫ్యామిలీ కోడలిగా, ఒక పవర్ఫుల్ మదర్గా ఆమె మరింత స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.